ప్రియమైన వారులారా, ఈ ప్రాతకాల సమయంలో మనం ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించుకుందాం. ధ్యానాన్ని. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. గుడ్ ఫ్రైడే ముందు దినం వరకు మమ్మలను మీరు నడిపించిన మీ కృప కొరకు స్తుతిస్తున్నాం. ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించి ఆశీర్వదించి ఇవి చేసి మీ బిడ్డలను బలపరచమని, ఈ ధ్యానం అంతటినీ మేము వినే ప్రత్యేక పాట, సాక్ష్యం, అలాగే ధ్యాన వాక్యం మా కొరకు దీవెనకరంగా ఉంచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం ఒక ప్రత్యేక పాట విందాం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చు. పరమగీతం 5:10.
యథారీతిగా 91వ కీర్తన చదువుకుందాం మనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైను, పగటివేళ ఎగురు బాణమునకైను, చీకటిలో సంచరించు తెగులకైను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కనులారు చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతనికి కనపరిచేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ ప్రాతకాలం మనం యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి పస్కా పశువుగా ఆయన వధింపబడ్డాడు. నిజమైనటువంటి పాసోవర్ ల్యాంబ్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆయన ఆచరించినటువంటి ఆఖరు పస్కా తన పబ్లిక్ మినిస్ట్రీలో ఆయన అప్పగింపబడబోయేటటువంటి రాత్రి ఆయన ఆచరించినటువంటి పస్కా. అది యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారు ఆచరించినటువంటి పస్కాను గూర్చి మనము మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో చదువుతాం. యోహాను సువార్తలో ఆయన ఆ పస్కా ఆచరించే సమయంలో చెప్పినటువంటి అనేక విషయాలు సవివరంగా యోహాను సువార్తలో మనం చూస్తాం. మార్కు సువార్త 14వ అధ్యాయంలో నుండి 12వ వచనం మొదలుకొని 16 వరకు చదువుతాను, గమనించండి. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించున్నప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలని కోరుచున్నావని ఆయన అడుగ్గా, ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండ మోయిచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమాని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుతున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచడని చెప్పి తన శిష్యుల్లో 2 పంపాను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచారు. ఈ భాగాలు మనం చదివితే కొంచెం ఆశ్చర్యంగా మనకు అనిపిస్తాయి. కారణం, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో అయితే 26వ అధ్యాయం 17 నుండి ఈ భాగం గురించి వ్రాయబడింది. ఆ పైన జరిగినటువంటి సంఘటన 14 నుండి, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. యేసు ప్రభువారు ఎందుకు కరెక్ట్ అడ్రస్ చెప్పేసేసి పంపలేదు? చాలా టెక్నికల్గా చెప్పాడు యేసు ప్రభువారు. మీరు పట్టణంలో ప్రవేశించండి అంటే యెరూషలేములో ప్రవేశించినప్పుడు మార్కు సువార్తలో మనం చదువుతాం,
నీళ్లకుండా మోసేటటువంటి ఒక మనుష్యుడు మీకు కనబడతాడు, మీకు ఎదురు పడతాడు. అతని వెంటే వెళ్ళండి. అతడు ఎక్కడికి వెళ్తాడో మీరు అక్కడికి వెళ్ళండి. ఎందుకు ప్రభువారు ఇలా చెప్పాడు ఆలోచించండి. మరి లూకాసు వార్తలో సహా మనం ఈ భాగాన్ని గూర్చి ఆలోచించినప్పుడు లూకాసు వార్త 22వ అధ్యాయము 10వ వచనం, ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకొని పోవచ్చున్న యొకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచారు. ఈ భాగం చదివితే మనకి ఏమనిపిస్తుంది? వీళ్ళని ఇన్ని తిప్పలు పెట్టకుండా నేరుగా అడ్రస్ చెప్పేయచ్చు కదా యేసు ప్రభువారు. ఇంటి యజమాని పేరు చెప్పి ఉండొచ్చు కదా. మనం పైన ఒక భాగం చదువుకున్నాం. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును అప్పగించడానికి సమయం కొరకు కనిపెడుతూ ఉన్నాడు. అందుకని యేసు ప్రభువారు చాలా టెక్నికల్గా చెప్పాడు. యేసు ప్రభు శిష్యులమైనటువంటి మనకు చాలా వివేకం, చురుకుదనం ఉండాలి. ఎందుకు అంటే యేసు ప్రభు పేరు చెప్పాడు అనుకోండి, అడ్రస్ వీధి చెప్పాడు అనుకోండి, ఇస్కరియోతు యూదా ముందే అప్పగించేసేసి ఉంటాడు. ఆ సమయం రాకముందే కొన్ని గంటలు యేసు ప్రభు వారు గెత్సెమనేలోకి వెళ్ళాలి, ఆయన ప్రార్థించవలసి ఉన్నది, ఇవన్నీ జరగాలి. అయితే ఇస్కరియోతు యూదా ఆల్రెడీ పేమెంట్ రిసీవ్ అయిపోయింది. ఇస్కరియోతు యూదాకు పేమెంట్ తీసుకున్నాడు కాబట్టి తన పని అయిపోతుంది. అప్పగించేసేస్తే ఎంత తొందరగా ఫినిష్ చేస్తే అంత తొందరగా అయిపోతుంది. ఇస్కరియోతు యూదా సమయం కొరకు కనిపెడుతున్నాడు. మిగిలిన శిష్యులతో పాటు ఇస్కరియోతు యూదా అక్కడ ఉన్నాడు. అందుకే ప్రభువారు చెప్తూ ఉన్నాడు, మీరు పట్టణంలో ప్రవేశించండి, మీకు ఒక మనుషుడు ఎదురుపడతాడు. మామూలుగా నీళ్లు ఎవరు మోస్తారు అంటే ఆడవాళ్ళు మోస్తారు. ఆడవాళ్ళు కుండతో మోస్తారు. మగవాళ్ళు మోయవలసి వస్తే తోలు సంచితో వారు నీళ్లు మోస్తారు. అంతేగాని నీళ్ల కుండ పురుషుడు సహజంగా మోయడు. ప్రభువారు చెప్పినటువంటి సూచన ఏంటంటే, అక్కడ నీళ్ల కుండ మోయిచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడు, అతని వెనకే వెళ్ళండి. అందరూ లేడీస్ నీళ్లు మోస్తూ ఉంటే కుండలతో, ఒక పురుషుడు కుండ మోస్తూ వెళ్తాడు. కాబట్టి ఇస్కరియోతు యూదా ఒకవేళ వాళ్ళ వెంట వెళితే తప్ప ఇంటి అడ్రస్ ఇస్కరియోతు యూదాకు వెంటనే తెలియదు. రాణువారిని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి. అది అక్కడ టెక్నికల్. యేసు ప్రభువారు చాలా టెక్నికల్గా ఇంటి విషయం చెప్పాడు. వారు వెళ్ళారు, ఇంటి యజమాని దగ్గరకు వెళ్ళారు. బోధకుడు అడుగుతూ ఉన్నాడు. మార్కు 14:14. బోధకుడు అడుగుతూ ఉన్నాడు అంటే యేసు ప్రభు వారికి ఆ ఇంటి యజమానికి పరిచయం ఉన్నది. అది జాన్ మార్కు గృహమే అయి ఉండొచ్చు. చాలామంది పండితులు జాన్ మార్కు గృహం అంటారు. కొద్దిమంది ఒకవేళ డిఫర్ కావచ్చేమో కానీ, ఎందుకంటే ఈ గృహంతో, ఈ అప్పర్ రూమ్తో 3 సంఘటనలు ముడిపడి ఉన్నాయి. ఇక్కడ సామగ్రి గల గొప్ప మేడగది. 3 సంఘటనలు ఏమేమిటి అంటే, మొట్టమొదటిది ప్రభువారు తాను పాసోవర్ ఆచరించాడు. నిజమైనటువంటి గొర్రెపిల్ల తానే, నిజమైన పస్కా బలిపశువు తానే, లోకపాపములను మోసుకొని సిలువను మన కొరకు భరించినటువంటి గొర్రెపిల్ల తానే, తాను ఇప్పుడు పస్కా ఆచరిస్తూ, ఇది మీ కొరకైన నా శరీరం, ఇది మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తం అని ప్రభువు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడిన తరువాత పునరుద్ధానుడై యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు. తిరిగి లేచి వారికి కనిపించింది కూడా
ఆ గదిలోనే, మేడగదిలోనే. అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో వారు తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి అని మనం చదువుతాం. అపోస్తల కార్య గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనం. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. రెండో అధ్యాయంలో పెంతెకోస్తు అనే పండుగ వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అది కూడా మేడగదిలో జరిగినటువంటి వృత్తాంతమే. గమనిద్దాం, ఈ ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలన్నీ మేడగదితో లింక్ అయి ఉన్నాయి. బహుశా ఆ మేడగది ఇచ్చేటప్పుడు ఇంత చారిత్రాత్మకమైన సంఘటనలన్నీ జరుగుతాయని ఆ వ్యక్తి బహుశా ఊహించి ఉండడు. ఏదో యేసు ప్రభువారు అడిగాడు, ఇద్దాం. అయితే పర్ఫెక్ట్గా 13 మంది కూర్చోటానికి, వారు పస్కా ఆచరించడానికి చక్కని సామగ్రి కలిగినటువంటి మేడగది, ఫుల్లీ ఫర్నిష్డ్ అప్పర్ రూమ్. ఈ ప్రాతకాలంలో నేను మీకు ఒక ప్రశ్న వేయగోరుతూ ఉన్నాను. నీవు యేసుక్రీస్తు ప్రభువు కొరకైనటువంటి మేడగదివలే, సిద్ధపరచబడినటువంటి మేడగదివలే నీవు ఉండగోరుతూ ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు వాడుకునేటటువంటి మేడగదివలే నీవు ఉండగోరుతూ ఉన్నావా? ఇది ప్రశ్న. ఇది సామగ్రి గల మేడగది అని చెప్పబడింది. సామగ్రి గల మేడగది అంటే చక్కగా వారు కూర్చుని కంఫర్టబుల్గా పస్కా ఆచరించడానికి అది అనుకూలత కలిగినటువంటి మేడగది. ఒక వ్యక్తి దేవుని కొరకు, దేవుడు తాను కలిసి పని చేయటానికి తనను తాను అప్పగించుకొనుట అనేది, సిద్ధపరచుకొనుట అనేది చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవం. ఎంతమందో వేదాంత విద్య అభ్యసిస్తారు, మంచిది. ఎన్నో సంవత్సరాలు వేదాంత విద్య ఇండియాలో కానివ్వండి, ఇతర దేశాల్లో కానివ్వండి, వేదాంత విద్య అభ్యసిస్తారు. ఎందుకంటే తమను తాము దేవుని పరిచర్య కొరకు సిద్ధపరచుకుంటారు. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ డెడికేషన్, లాట్ ఆఫ్ ప్రిపరేషన్, ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్. కొంతమంది అనేక సంవత్సరాలు వారు తమను తాము ప్రభు కొరకు సిద్ధపరచుకుంటారు. గొప్ప సామగ్రి గల మేడగది. ముందు సిద్ధపరచుకుంటే ఆ తర్వాత వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. 2, యజమానుని యేసు ప్రభువారు కబురు చేసి అడిగినప్పుడు ఇవ్వటానికి ఆ యజమానునికి సిద్ధమైనటువంటి మనస్సున్నది. ప్రభువుకు సహకరించాలి అనే సిద్ధమైన మనసు మనకి ఎంత మట్టుకున్నది. 2, ప్రభువు అడిగినప్పుడు సంతోషంతో, సంసిద్ధతతో ఇవ్వటానికి మనము మనస్సు కలిగి ఉన్నామా? యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. ఆ తర్వాత ఇంటి యజమాని చెప్పుండొచ్చు వాళ్ళకి, నాకు ప్రాబ్లమ్స్ వస్తాయండి, దయచేసి మీరు అది వెకేట్ చేయండి. సరిగ్గా పాస్ ఓవర్ ఆచరించే దినాల్లో యెరూషలేములో విస్తారమైనటువంటి ప్రజలు ఉన్నారు. పస్కాకు వచ్చినటువంటి ప్రజలు. రూమ్స్ కనుగొనటం చాలా కష్టతరమైనటువంటి విషయం. అయితే ఆశ్చర్యం, ఈ గది, మేడగది సిద్ధపరచబడినటువంటి మేడగది. మనం ఈ రోజుకి యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఈ అప్పర్ రూమ్ చూడవచ్చు, మేడగదిని చూడవచ్చు. సిద్ధపరచబడినటువంటి మేడగది. ఒక వ్యక్తి తనను తాను దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు సిద్ధపరచుకొనుట అద్భుతమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి వారలారా, తనను తాను ఎక్విప్ చేసుకోవటం. ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళినటువంటి మిషనరీలు తమను తాము ఎక్విప్ చేసుకున్నారు. ఆ దేశంలో తాము ఏ ప్రాంతానికి వెళ్ళబోతున్నారో ఆ భాషను నేర్చుకున్నారు. దూరంగా ఉన్నప్పుడు నేర్చుకున్నారు, ఆ దేశాలకు వెళ్ళి నేర్చుకున్నారు, ఆ భాషను నేర్చుకున్నారు. బైబిల్ను
ఆ ప్రాంతీయ భాషలోనికి అనువాదం చేశారు. ఎంతగా తమను తాము ఎక్విప్ చేసుకున్నారో, కొందరు కొంత మెడికల్ నాలెడ్జ్‌తో తమను తాము ఎక్విప్ చేసుకుని, ప్రభు పరిచర్య కొరకు సువార్తతో పాటు వారొచ్చారు. వారి మెడికల్ మినిస్ట్రీని బట్టి ప్రజలు వారిని అంగీకరించారు. దానితో పాటు వారు సువార్తను కూడాను చక్కగా చెప్పటానికి అవకాశం కలిగింది. ఈ ఈ విషయాలన్నీ మనము జ్ఞాపకం చేసుకునేటప్పుడు, ఒక వ్యక్తి తనను తాను ఎక్విప్ చేసుకొనుట అనేటటువంటి అంశం మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక వ్యక్తి తనను తాను ఎక్విప్ చేసుకోవాలంటే దాని కొరకైనటువంటి ఆశ, దాని కొరకైనటువంటి అపేక్ష, దాని కొరకైనటువంటి సిద్ధపాటు అవసరం. సో హీ ఈజ్ విల్లింగ్ టు పే ద ప్రైస్. మనము ఎక్విప్ చేసుకుంటూ ఉన్నాం ప్రభు కొరకంటే, ప్రభు కొరకు ఏదైనా కార్యం చేయటానికి మనం ఆ వెల చెల్లించడానికి సిద్ధపడుతూ ఉన్నాము అని జ్ఞాపకం పెట్టుకోవాలి. కాలాన్ని, సమయాన్ని తన స్వాధీనమందు ఉంచుకున్నటువంటి గొప్ప దేవుడు ఆయా దేశాల్లో, ఆయా కాలాల్లో, అనేక ప్రాంతాల్లో యథార్థవంతులను బలపరచడానికి, నిజంగా దేవుడంటే ఆయన ప్రేమించి భయపడేటటువంటి వారిని వెదకి రక్షించడానికి నేను ఎవరిని పంపించాలి? యెషయా అన్నాడు, ఇదిగో ప్రభువా నన్ను పంపుము, మేము ఎవరిని పంపేదము? నేనున్నాను, నన్ను పంపుము. ఎప్పుడైతే వ్యక్తి తాను ఒకవేళ యెషయాలో సరే పెదవులకు తగిలి ప్రాయశ్చిత్తం చేసి ఆ తర్వాత వెళ్ళి ప్రకటించమన్నాడు. మనం సిద్ధపరచుకోవటం ఉన్నది, ప్రభు సిద్ధపరచడం రెండో భాగం ఉన్నది. మొదటి భాగం మనం సిద్ధపరచుకోవటం. ఇది ఫర్నిచర్తో సిద్ధపరచబడినటువంటి గది. ప్రభు సిద్ధపరిచేది ఉన్నది, అది ప్రభువే నేర్పిస్తాడు, అది ప్రభువే నేర్పిస్తాడు. సో రెండు భాగాలు. మన భాగం మనం చేసినప్పుడు దేవుడు తన భాగం తాను చేస్తాడు. ఇక్కడ ఈ మేడగది చాలా దీవెనకరమైనటువంటి గదిగా ఉన్నది. మనము ప్రతి ప్రభు దినం ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడల్లా ప్రభు ఆచరించినటువంటి ప్రభురాత్రి భోజనం, పాసోవర్ మనము జ్ఞాపకం చేసుకుంటూ మన కొరకు వధింపబడినటువంటి ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనం ప్రభు బలలో పాలు పొందుతాం కదా. 13 మంది యేసుక్రీస్తు ప్రభుతో 12 మంది శిష్యులు ప్లస్ ప్రభువారు. అందుకని ఒక సామెత ఉన్నది ఇంగ్లీష్లో, 13 ఎట్ ద టేబుల్ ఈజ్ కన్సిడర్డ్ అన్లక్కీ అని. భోజన బల్ల దగ్గర 13 మంది కూర్చోవటం అశుభం అని కొన్ని హోటల్స్లో విదేశాల్లో 13వ రూమ్ నంబర్ ఉండదట. రూమ్ నంబర్ 12 ఉంటుందట, 14 ఉంటుందట, 13 ఉండదట. భయం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడినటువంటి రాత్రి ఆయన ఫుల్లీ ఫర్నిష్డ్ అప్పర్ రూమ్లో యేసుక్రీస్తు ప్రభువారు పస్కా ఆచరించాడు. మనం అనుకోవచ్చు, యేసు ప్రభు ఆచరిస్తానంటే, యేసు ప్రభు అడిగితే నేను ఆయన కొరకు చాలా పెద్ద హాలే సిద్ధం చేసి ఇవ్వనా ఫర్నిచర్తో? ఎస్, కొన్ని దేశాల్లో సువార్త కొరకు ఆటంకాలు ఉన్నాయి. అక్కడ వారు ఏం చేస్తూ ఉంటారంటే పెద్ద పెద్ద ఇళ్ళు అద్దెకి తీసుకుంటారు. నేను దేశాల పేర్లు చెప్పను. మధ్యప్రాచ్య దేశాల్లో, మిడిల్ ఈస్ట్లో కొందరు చేసేటటువంటి పని, వారు పెద్ద ఇళ్ళు అద్దెకి తీసుకుంటారు, అంత అవసరం లేకున్నా సరే. ఎందుకు? ప్రభు దినం లేక వారికి హాలిడే శుక్రవారం ఉంటుంది. శుక్రవారం ప్రభు బిడ్డలు చేరి ఆయన ఆరాధించడానికి ఆ విశాలమైనటువంటి ఇల్లు వారికి ఉపయోగపడుతుంది. ఒకరే కాదు, అనేక మంది తీసుకుంటారు. ఎప్పుడు ఒకే ఇంట్లో పెడుతూ ఉంటే మళ్ళా పై వారికి తెలిసిపోతుంది, సమస్యలు వస్తాయి. కనుక మారుస్తూ ఉంటారు, అకేషన్స్ వెతుకుతారు. ఎవరో బర్త్డే, బ్యాప్టిజం డే, వెడ్డింగ్ డే, లేక ఇంకేదో స్పెషల్ అకేషన్, ఇలాగూ ఏదో ఒక అకేషన్స్ క్రియేట్ చేసుకుంటూ ఇంకో ప్రక్క
వారు గ్యాదర్ అవుతూ అలాగూ వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉంటారు. కనుక మనం ఈ సమయంలో గుర్తు చేసుకునేది, సిద్ధపరచబడినటువంటి మేడగదిగా నీవు ఉండగలవా? ప్రభు ప్రవేశించడానికి, ప్రభు భుజించటానికి. ప్రభు అంటాడు, ఎవడైనా నా స్వరవిని తలుపు తీస్తే అతనితో నేను, నాతో అతడు కలిసి భోజనం చేస్తామంటాడు ప్రకటన గ్రంథంలో. ప్రభువు నిన్ను వాడుకునేటటువంటి, నీ ద్వారా అనేక మందికి ఆత్మీయ ఆహారం అందించేటటువంటి ఒక గృహంగా నీవు ఉండగలవా? ఆలోచించు. ప్రభువారు చాలా ఫైనల్ మ్యాటర్స్ శిష్యులకు ఈ అప్పర్ ఛాంబర్లోని రూమ్లోనే చెప్పారు. అంతేకాదు యోహాను సువార్తలో మనం చూస్తాం, ప్రభువారు చేసినటువంటి చాలా గొప్ప ప్రార్థన. 17వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభువారు చేసినటువంటి ప్రార్థన, అది కూడా ఇక్కడే ప్రభువారు చేసాడని భావించవచ్చు. ఎందుకంటే 18వ అధ్యాయంలో యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. కనుక ఇది అసలు ప్రభు ప్రార్థన అంటాం. లార్డ్స్ ప్రేయర్ అంటే ఇది అనేటటువంటి విశ్వాసులు కొందరున్నారు. ప్రభు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి. ఇదేమో ప్రభు తండ్రికి చేసినటువంటి ప్రార్థన, ప్రభు ప్రార్థన, లార్డ్స్ ప్రేయర్. ఈ ప్రాతకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం, నన్ను నేను ప్రభు కొరకు నేను ఎంత ఎక్విప్ చేసుకున్నాను. ఇది మనం వేసుకునేటటువంటి ప్రశ్న. ఎంత ఎక్విప్ చేసుకున్నాను? చేసుకోగలమా? మనం అందుబాటులో ఉన్నామా? అవైలబుల్గా ఉన్నామా? రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? లిమిటేషన్స్ ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన ప్రియ ప్రభు మనల్ని ప్రేమించినటువంటి రక్షకుడు, దేవాది దేవుడు, నేను నా శిష్యులతో కూడా పస్కాను ఆచరించుటకు విడిది గది ఎక్కడ అని ఒక ప్రశ్న వేశాడు. ఒక కబురు పంపించాడు, ఒక మెసేజ్ పంపించాడు. ప్రభు ఈ గుడ్ ఫ్రైడేకి ముందు దినం, 2021 గుడ్ ఫ్రైడేకి ముందు దినం నీకు వేసేటటువంటి ప్రశ్న, నేను నీ ద్వారా మహిమను పొందటానికి, నీ ద్వారా శిలువ సువార్త, రక్షణ సువార్త వెల్లడవటానికి ఒక సాధనంగా నీవు ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నావా? నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావని దీని వలన లోకానికి రుజువుపరచగలవా? ధైర్యంగా ప్రభు మనలను అడుగుతూ ఉన్నాడు. నేను ముగించక మునుపు 4 మాటలు 20 సంవత్సరాల క్రితం నేను వెళ్ళినటువంటి ఒక అనుభవాన్ని గురించి నేను చెప్పి ముగిస్తాను. 2001 సరిగ్గా గుడ్ ఫ్రైడేకి ముందు రోజు నేను సిండికేట్ బ్యాంక్ నుండి విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని నేను ఫుల్ టైంకి వచ్చాను. అప్పటికి నాకు 50 సంవత్సరాలు ఇంకా నిండలేదు. 49 సంవత్సరాలు దాటి 50 మాత్రం నిండలేదు. అంటే 8 ఏళ్ళో 10 ఏళ్ళో సర్వీస్ ఉన్నట్టే లెక్క. ఆ సమయంలో యూనిస్, పెద్ద కుమార్తె యూనిస్ మాత్రమే ఇంటర్మీడియట్ అయిపోయింది. నేను మెట్పల్లిలో ఉన్నాను, కరీంనగర్ జిల్లాది. వేంపేటలో వర్క్ చేసేవాడిని. నేను వేంపేటలో వర్క్ చేసినటువంటి 2 సంవత్సరాలు చాలా అద్భుతమైన రీతిగా
ప్రభు తన కాపుదల కృప నా పక్షంగా చూపించాడు. ఎందుకంటే స్థానికంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘంలో ఒక ఆదివారం నేను అటెండ్ అయ్యేవాడిని. నేను వారికి అందుబాటులో ఉండేవాడిని పరిచర్య కొరకు. ఒక ఆదివారం నిజామాబాద్ వెళ్ళేవాడిని. అప్పుడు యూనిస్ ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది. నిజామాబాద్లో పులాంగ్ చౌరాస్తాకు దగ్గర శాంకరీ గర్ల్స్ రెసిడెన్షియల్లో. ఫస్ట్ మెసేజ్ చెప్పి నేను సియోను ప్రార్థనా మందిరం ఎల్లమ్మ గుట్టలో అక్కడ ఉన్నటువంటి ప్రార్థనా మందిరంలో దైవదాసులు పెదపూడి ప్రభాకర్ గారు దైవ సేవకుడుగా ఉన్నారు. భక్సింగ్ గారితో మరి గొప్ప పరిచర్య చేసినటువంటి సీనియర్ మోస్ట్ గాడ్ సర్వెంట్స్లో వారు ఒకరు సజీవులుగా ఉన్నారు ఇప్పటికీ నిజామాబాద్లో. ఫస్ట్ మెసేజ్ చెప్పి నేను వెళ్ళి యూనిస్ని పర్మిషన్ అడిగి తీసుకుని ఇండివిజువల్ వర్షిప్ అయ్యే లోపల వచ్చి మళ్ళీ సెకండ్ మెసేజ్ చెప్పి ప్రేయర్ అయిన తర్వాత మేము అక్కడే భోజనం చేసి మరలా తను విడిచిపెట్టి ఆరుమూరు మీదుగా నేను మెట్పల్లి చేరేవాడిని. ఒక వారం హైదరాబాద్ వెళ్ళేవాడిని. ఒక వారం మాత్రం కంపల్సరీగా నేను సూళ్ళూరుపేట వచ్చేవాడిని. నేను ఎక్కడున్నా సూళ్ళూరుపేట మాత్రం నెలకు ఒకసారి ఖచ్చితంగా వచ్చాను. అవసరమైన ప్రాముఖ్య సమయాలు అన్నిట్లో నేను వచ్చాను. నాకు ఎప్పుడూ ల్యాండ్ ఫోన్ ఉండేది గుంటూరులో. కానీ 95వ సంవత్సరం నుంచి 95వ సంవత్సరం నుంచి నేను హైదరాబాద్లో ఉన్నంతకాలం గుంటూరు, మెట్పల్లి, హైదరాబాద్ నాకు ఎప్పుడూ ల్యాండ్ ఫోన్ ఉండేది. సెల్ ఎప్పుడైతే వచ్చిందో నాకు భాను గారికి ఇద్దరికీ మాకు సెల్స్ ఉండేవి. ఆ రోజుల్లో ఒక నెలకు ఒక్కొక్కరు 1000 రూపాయలు రీఛార్జ్ కూపన్ వేసుకునేవాళ్ళం మా సెల్లో. నేను మెట్పల్లిలో ఉన్నటువంటి 2 సంవత్సరాలు కంపల్సరీగా నెలకు ఒక ఆదివారం సూళ్ళూరుపేట రావాలి. మధ్యాహ్నం బ్యాంక్ అయిపోతుంది. సెకండ్ సెట్ ఆఫ్ కీస్ నా నెక్స్ట్ వారికి అప్పగించి నేను బయలుదేరవలసి వచ్చేది. తరువాత మెట్పల్లి నుండి వయా జగిత్యాల, కరీంనగర్, హుస్నాబాద్, వరంగల్ రీచ్ అయ్యేవాడిని. వరంగల్లో వెయిట్ చేసి చార్మినార్ క్యాచ్ చేయవలసి వచ్చేది. అప్పటికి ఈ రిజర్వేషన్ సిస్టమ్, ఈ సెల్లో రిజర్వేషన్ సిస్టమ్ ఇవన్నీ లేవు అప్పుడు. ఒకవేళ నాకు టికెట్ కావాలి అంటే నిజామాబాద్ పంపించి కౌంటర్ దగ్గర టికెట్ రిజర్వ్ చేయించుకోవాలి. అది సాధ్యమయ్యేది కాదు. కనుక జనరల్లోనే ప్రయాణం చేయవలసి వచ్చేది. చాలా కష్టతరం. తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రమే సూళ్ళూరుపేటలో వీళ్ళు కౌంటర్ రిజర్వేషన్ చేసేవాళ్ళు. కొన్ని మార్లు అది కూడా వీలు పడకపోతే టీటీఈ గారిని అడిగి తర్వాత ఆన్ ది ట్రైన్ రిజర్వేషన్ తీసుకుని ట్రావెల్ చేసేవాడిని. నేను టీటీఈకి టిప్ ఇచ్చి మనసాక్షిని మలినపరుచుకొని వచ్చి వాక్యం చెప్పలేను. అందుకనే గంటలు కూర్చోవలసి వచ్చేది. జనరల్లో నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది గంటలు కూర్చోటాన్ని బట్టి. ఇంచుమించు 9 గంటలకు వరంగల్లో ఎక్కితే మార్నింగ్ 8 గంటలకు రీచ్ అయ్యేవాళ్ళం, లేక 7 గంటలకు రీచ్ అయ్యేవాళ్ళం. సకాలంలో వస్తే పర్వాలేదు అనుకోండి, బహుగా అలసిపోయేది దేహం. అసలు ప్రాబ్లం తిరిగి వెళ్ళేటప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా కొన్ని మార్లు సోమవారం లీవ్ పెట్టేవాడిని, కానీ జనరల్గా లీవ్ అప్లై చేయకుండానే రావాల్సి వచ్చేది. బ్యాంకర్స్కి సిఎల్స్ 12 ఉండేవి. పిఎల్ అప్లై చేయాలంటే చాలా కష్టం. ఒకరోజు 2 రోజులు పిఎల్ ఇవ్వరు. మనం ఫాల్స్ గ్రౌండ్స్లో మెడికల్ సర్టిఫికేట్ పెట్టి సిక్ లీవ్ తీసుకోలేము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈవినింగ్ మళ్ళీ చార్మినార్కు బయలుదేరాలి. చార్మినార్కు బయలుదేరితే విజయవాడ దాటినప్పటి నుండి వరంగల్ ఎప్పుడు వస్తుందో అని కనిపెట్టుకోవాల్సి వచ్చేది.
వరంగల్ వస్తూ ఉన్నదా చూడవలసి వచ్చేది విండోలో నుండి. దిగగానే మళ్ళా నేను వరంగల్ నుండి కరీంనగర్ నుండి మెట్పల్లి వెళ్ళాలి. కొన్ని మార్లు వెంటనే ఏ బస్ కరీంనగర్ వరకు దొరుకుతుందో చూచి కొన్ని నిమిషాలైనా సేవ్ అవుతుంది అని ఎక్కేసేసేవాడిని. తీరా ఇంటికి వెళ్ళి సిద్ధపడటానికి సమయం లేకపోతే నా లగేజ్ ఉన్నటువంటి శాంసోనైట్ బ్రీఫ్ కేస్తో నేను నేరుగా బ్రాంచ్కి వెళ్ళినటువంటి సమయాలు ఉన్నాయి. ఒకవేళ నేను లేట్ అయ్యాను అనుకోండి, రీజనల్ మేనేజర్ వచ్చాడు అనుకుందాం, కౌంటర్లో నేనే కౌంటర్ మొత్తం చూసుకోవాలి. నా క్రింద 4 క్లర్క్స్ ఉండేవారు. చెక్స్ పాస్ చేయాలి, స్క్రోల్ రాయాలి, సెకండ్ సెట్ ఆఫ్ కీస్ హ్యాండిల్ చేయాలి, డ్రాఫ్ట్స్ సైన్ చేయాలి, ఇంకా అదర్ వర్క్స్ ఉండేవి. చాలా మేనేజర్ గారు కూడా హైదరాబాద్ నుండి వచ్చేవారు. సో ఆయన దగ్గర ఫస్ట్ సెట్, మా దగ్గర సెకండ్ సెట్ ఉండేది. ఆ 2 సంవత్సరాల్లో దేవుని మహాకృప ఏ రోజు కానీ, నేను ముఖ్యంగా సూళ్ళూరుపేట వచ్చిన కాలంలో రీజనల్ మేనేజర్ రావటం లేక నేను లేట్ అవటం లాంటిది ఎప్పుడూ జరగలేదు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. టీ తాగటానికి టైం ఉండేది కాదు. ఎప్పుడో 10:30కు టీ తెప్పించుకుని తాగితే ప్రాతకాలం నుంచి నాకు అదే. మధ్యాహ్నం భోజనం ఇంట్లో నుండి రావాలి, మెట్పల్లి నుంచి రాదు. అటుకుల మిక్స్చర్ ఉండేది, అది తెప్పించుకునేవాళ్ళం ఎక్కడి నుండో, అదే దొరికేది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళే వరకు భోజనం కూడా ఉండేది కాదు. అది చాలా చాలా టఫ్ పీరియడ్. దేవుడు చాలా నమ్మదగిన దేవుడుగా ఉండి ఎప్పుడు కానీ నేను పరిచర్యకు బయటకు వెళ్ళి ఆఫీస్కు లేట్ అయ్యి, ఆఫీసులో ప్రాబ్లం అయ్యి ఒక మాట పడవలసి వచ్చినటువంటి ఆవశ్యకత దేవుడు ఎప్పుడూ రానివ్వలేదు. నా బాధ్యత నేను నెరవేర్చడంలో దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. సరే, 2001 నేను 5 సంవత్సరాలకు ముందే మా తండ్రి గారిని అడిగాను, నేను వాలంటరీకి అప్లై చేస్తాను, ఒకవేళ మరి బ్యాంక్ వాళ్ళు వాలంటరీ స్కీమ్ ఏదైనా సరే. మేము 2000 సంవత్సరంలో అప్లై చేయడానికి మునుపు అనేక మంది అప్లై చేశారు బ్యాంకర్స్. అంతకు మునుపు ఒక స్కీమ్ వచ్చింది, వాలంటరీ స్కీమ్. అప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకంటే 2000 సంవత్సరంలో వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేసిన వాళ్ళకు బెటర్ ఆఫర్ ఇచ్చారు. అంత బెటర్ ఆఫర్ వస్తుందని కూడా తెలియదు. 5 సంవత్సరాలు దాదాపు మా తండ్రి గారిని ఒప్పించడానికి నాకు సమయం పట్టింది. పిల్లలు ఇంకా చదువుతూ ఉన్నారు, వాళ్ళు కాలేజ్ చదువులకు కూడా రాలేదు. మరి నువ్వు వాలంటరీ తీసుకుంటానంటున్నావు, అయినా నీ ఇష్టం అని మా తండ్రి గారు నా ఇష్టానికి విడిచిపెట్టాడు. ఎందుకంటే మా తండ్రి గారి మాట నేను ఎన్నడూ చవదాటేవాడిని కాదు. మా తండ్రి గారు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా మేము ఎదురు చూచినట్లుగా ఒక బెటర్ ఆఫర్ 2000 సంవత్సరంలో బ్యాంక్ మేనేజ్మెంట్స్ పెట్టిన ఆఫర్ ఉంచారు ఎంప్లాయీస్ ముందు. దానిని బట్టి అప్లై చేయటం జరిగింది. అప్లై చేసినటువంటి వాళ్ళను లాస్ట్ డేట్కి ముందు మీ అప్లికేషన్ వెనక్కి తీసుకోండి అని చెప్పడానికి రీజనల్ మేనేజర్ స్వయంగా బ్రాంచెస్ని విజిట్ చేశాడు. మీరు ఎందుకు అప్లై చేసి VRS తీసుకుంటున్నారు, వెనక్కి తీసుకోండి. జోక్ ఏంటంటే ఆయనే VRS తీసుకున్నాడు. తర్వాత మాకందరికీ చెప్పాడు, మేము వెనక్కి తీసుకోలేదనుకోండి, ఎవరైనా కొంతమంది వెనక్కి తీసుకుని ఉంటారు. ఆయన మాత్రం ఫైనల్గా రీజనల్ మేనేజర్ చక్కగా VRS తీసుకున్నాడని తెలిసి మేము నవ్వుకున్నాం.
1వ సంవత్సరం గుడ్ ఫ్రైడేకి ముందు రోజు. డేట్ కరస్పాండ్ కాదు కానీ ఈవెంట్కి ముందు రోజు, గుడ్ ఫ్రైడేకి ముందు రోజు. తెలియనటువంటి అన్నోన్ ఫ్యూచర్లోకి మరి బ్లెస్సమ్మ కాలేజీకి రాలేదు అప్పటికి ఇంకా. బిజు కూడా మెట్పల్లి హై స్కూల్లోనే చదువుతూ ఉంది అప్పుడు. సిటీకి షిఫ్ట్ అవ్వాలి. బిడ్డల యొక్క స్టడీస్, వారి సెటిల్మెంట్స్, మరి విఆర్ఎస్ తీసుకున్నప్పుడు మనీ వచ్చినా ఎంత మనీ అయితే సరిపోతుందో ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? ఎన్నో ప్రశ్నలు. అయినా ప్రభు ఇప్పుడు వెనుదిరిగి చూసుకుంటే గడిచిన 20 సంవత్సరాలు నేను వాలంటరీ తీసుకున్న తరువాత దేవుడు చాలా నమ్మదగిన దేవుడుగా ఉండి మమ్మలను బలపరిచాడు. మా బాధ్యతల్లో, ముగ్గురు బిడ్డల స్టడీస్ విషయాల్లో బిజు కూడా చక్కగా డిగ్రీ చేయగలిగింది. పీజీలో యాక్చువల్లీ తను జాయిన్ చేశాం. పీజీలో కూడా జాయిన్ చేసాం తను. కాకుంటే కరస్పాండెన్స్ కోర్స్ జాయిన్ చేసాం తను పీజీలో. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బిజుని జాయిన్ చేసింది. తర్వాత తనకు ఆ స్టడీస్ కంటిన్యూ చేయడానికి వీలు పడలేదు మాకు. తర్వాత వదిలేసేసాం. ఎందుకు చెప్తూ ఉన్నానంటే బ్లెస్సమ్మ హైదరాబాద్లోనే ఇంటర్మీడియట్, అలాగే తాను డిగ్రీ చదవటానికి, అక్కడే టీసీఎస్లో జాబ్ చేయటానికి అపాయింట్మెంట్ విషయాల్లో గతంలో తన అపాయింట్మెంట్ అద్భుతంగా దేవుడు కలకటా నుంచి క్యాన్సిల్ చేయించేలా హైదరాబాద్ ఇచ్చాడు. గత కాలంలో నేను షేర్ చేశాను, మీలో కొందరు జ్ఞాపకం ఉండి ఉండొచ్చు. అలాగే యూనిస్ నేను సిటీలో ఉన్న తన భద్రాచలంలో చదివించాను, ఒక క్రిస్టియన్ కాలేజీగా. హాస్టల్ దగ్గరగా ఉండాలి, రోజు ట్రావెల్ రిస్క్, సిటీలో చాలా కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. ఇది బిడ్డకు ఉండకూడదు అని. అందువలన దేవుడు బిడ్డల యొక్క స్టడీస్ విషయాల్లో కృప చూపించాడు. అంతేకాకుండా వారి వివాహాల విషయాల్లో కూడా దేవుడు తన మహాకృప చూపించి, నేను దైవజనరాలు భాను కలిసి మరి వారిని గురించి ప్రార్థించి దేవుని చిత్తాన్ని కనుగొనటంలో ప్రభు మాకు సహాయం చేశాడు. సూళ్ళూరుపేటలోనే 2 వివాహాలు జరిగినాయి. సహకరించినటువంటి దేవుని బిడ్డలందరికీ వందనాలు. అలాగూ దేవుడు 20 సంవత్సరాలు వెనుదిరిగి మేము చూచినప్పుడు దేవుడు చూపినటువంటి గొప్ప కృప. నేను ఒకటే హెడ్డింగ్ చెప్తాను, ఏ జర్నీ ఇంటూ ద అన్నోన్ ఫ్యూచర్. తెలియనటువంటి భవిష్యత్తులోనికి కుటుంబంగా, వ్యక్తిగా ప్రయాణం చేయటం వేరు, కుటుంబంగా ప్రయాణం చేయటం వేరు. కరోనా ప్రారంభింపడినటువంటి దినాల్లో కూడా ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం మనం చేస్తామని మనం అనుకోలేదు. 1 సంవత్సరం అయిపోయింది. మనం కూడాను ఎర్లీ మార్నింగ్ డివోషన్ 1 సంవత్సరం దాటి కొంచెం యువతలకు వస్తూ ఉన్నాం మనం. ఆశ్చర్యం కాదా? ఎంత నమ్మదగిన దేవుడు. అయితే మనల్ని మనం ఎక్విప్ చేసుకోవాలి. యూట్యూబ్లో మాట్లాడవలసి వస్తుంది, ఇలా యూట్యూబ్లో లైవ్లో మాట్లాడవలసి వస్తుంది. నేను కానీ భాను గారు కానీ ఎన్నడూ అనుకోలేదు, మేము ఆశించలేదు సహా. అయితే పరిస్థితులను బట్టి దేవుని బిడ్డలను, సంఘాన్ని బలపరచడానికి దేవుడిచ్చినటువంటి ఈ మీడియా వాడుకోవలసి వచ్చింది. ప్రభు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి, ప్రభు చూపినటువంటి గొప్ప కృపను బట్టి మేమెంతటి వారు. మనల్ని మనం ఎక్విప్ చేసుకోవటం, ప్రతిరోజు దేవుని సందేశం అందించాలి అంటే మనము దేవుని సన్నిధానంలో గడపకుండా, దేవుని ఆత్మ సహాయం లేకుండా మనం అందించలేం. దేవుడే గొప్ప కృప చూపించాడు. ప్రభువును మనం ఎంతో స్తుతింపబద్ధులంగా ఉంటూ ఉన్నాం. ఈ సమయంలో నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడ అని ప్రభు వేసినటువంటి ప్రశ్నకు మనం అవును ప్రభా, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, లార్డ్ జీసస్ ప్లీజ్ కమ్ ఇన్
అని ఎవరైతే ప్రభువుని ఆహ్వానించి ప్రభువుకు అందుబాటులో ఉంటారో వారితో ప్రభు సహవాసం చేస్తాడు. ప్రభు వారిని సాధనంగా వాడుకుంటాడు. ప్రభు వారి ద్వారా మహిమను పొందుతాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభ, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రియ తండ్రి, ఈ సమయంలో మేము మేడగదిని గూర్చి మాట్లాడుకున్నాం. గొప్ప సామగ్రి గల మేడగదిని గూర్చి మేము మాట్లాడుకోవటానికి మీరు చూపినటువంటి కృప కొరకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, మీరే స్వయముగా ఆ ఇంటి యజమానికి కబురు చేశారు. ఆ ఇంటి యజమాని కనుగొనేటటువంటి ఒక టెక్నికల్ విధానం శిష్యులకు మీరు నేర్పించారు. మీరు చెప్పినట్టుగా శిష్యులు చేశారు. ఎన్నో ప్రాముఖ్యమైన సంఘటనలు ఆ మేడగదిలో జరిగినాయి. మీరు ఆఖరి సంగతులు అనేకం చెప్పారు, ఆఖరు ప్రార్థన చేశారు, ఎన్నో హెచ్చరికలు ఇచ్చారు, ఎన్నో సంగతులు శిష్యులతో షేర్ చేశారు. ప్రియ ప్రభా, మీరు పునరుద్ధారులైన తర్వాత అక్కడే ఆ గదిలో మీరు శిష్యులకు కనబడ్డారు. శిష్యులు మేడగదిలోనికి ఎక్కి వెళ్ళారని అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మేము చదువుతూ ఉన్నాం. అలాగే ప్రియ తండ్రి, 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు మేడగదిలోనే సంఘం మీదికి దిగి వచ్చాడని మేము గ్రహిస్తూ స్తుతిస్తూ ఉన్నాం. ఇన్ని ప్రాముఖ్యమైన సంఘటనలతో లింక్ అయినటువంటి అప్పర్ రూమ్ మా జీవితంలో కూడా మీరు మాతో సహవాసం చేస్తూ మమ్మల్ని బలపరిచేటటువంటి మేడగది అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించండి, బలపరచండి, తోడైండండి. గుడ్ ఫ్రైడే కొరకు మమ్మల్ని ఆయత్తపరచండి. యేసుక్రీస్తు ప్రభా నామములో ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈరోజు స్త్రీల మీటింగ్ ఆన్లైన్లోనే ఉంటుంది, మందిరంలో ఉండదు. ఇక మీదట ముందున్నటువంటి వారాల్లో కూడా మందిరంలో స్త్రీల మీటింగ్ గురువారం ఉండదు, ఆన్లైన్లో ఉంటుంది. లింక్ ఉంచబడుతుంది, దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి. తరువాత మరి గుడ్ ఫ్రైడే రోజు అలవాటుగా మీకు 5 గంటలకు మెళుకు వస్తుంది. అందుకని బ్రీఫ్ డివోషన్ ఉంటుంది. ముందుగా మేము రికార్డ్ చేసి పెట్టేసేస్తాం. ప్రత్యేకమైన సిలువ పాట, ఆ 7 మాటలను చదవటం, బ్రీఫ్ డివోషన్ ఉంటుంది. చాలా బ్రీఫ్గా ఉంటుంది. మీరు చాలా క్లుప్తంగా ఆ బ్రీఫ్ డివోషన్లో పాలు పొందొచ్చు. మార్నింగ్ 10 o'clock గుడ్ ఫ్రైడే ప్రేయర్ 10 o'clock నుంచి 1 o'clock వరకు ఉంటుంది. అది లైవ్ టెలికాస్ట్ చేయబడుతుంది యూట్యూబ్లో. దయచేసి ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే మరి గుడ్ ఫ్రైడే రోజు ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ప్రార్థనలన్నిటిలో ప్రభు కాపుదల సహాయం కొరకు మనం వేడుకుందాం. కొన్ని మార్లు కొన్ని దేశాల్లో, కొన్ని స్థలాల్లో ఎక్కువ మంది గుంపులుగా చేరతారు కనుక వారి మీద దాడి జరిగేటటువంటి విషయాలు కొన్ని మనం పేపర్లో చదువుతూ ఉంటాం. సాతాను చేత ప్రేరేపించబడిన వ్యక్తులు, అటువంటివి జరగకుండా ప్రార్థన చేయటానికి జ్ఞాపకం ఉంచుకుందాం. సంఘంలో ఎవరైతే మరి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో నుంచి వెళుతూ ఉన్నారో వారి ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు, కరోనాతో సఫర్ అయ్యేవారేమి, కరోనా నుండి రికవరీ అవుతూ ఉన్నవారేమి, వారి కొరకు కూడా ప్రార్థన చేయటానికి మనము జ్ఞాపకం ఉంచుకుందాం. అలాగే సర్జరీకి వెళ్ళేటటువంటి బిడ్డలు, సహోదరి అన్నమ్మ గారి కుమారుడు తాను ప్రసాద్
ఒక సర్జరీ అండర్గో కావాల్సి ఉంటుంది. తన కొరకు కూడా మనం ప్రార్థన చేయడానికి జ్ఞాపకం ఉంచుకుందాం. మనం యథారీతిగా బ్రీఫ్ టైమ్ ఆఫ్ మెడిటేషన్ కొరకు గుడ్ ఫ్రైడే మార్నింగ్ కలుసుకుంటాం. గుడ్ ఫ్రైడే లైవ్ టెలికాస్ట్ 10 నుంచి 1 వరకు ఉంటుంది. దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి. మీకు అందరికీ ప్రభునామములో వందనాలు. ఈ సమయంలో ఈ మెసేజ్తో పాటు సహోదరి ఇందిర తన యొక్క సాక్ష్యాన్ని కూడా మేము లింక్ చేస్తూ ఉన్నాం. ఆ సాక్ష్యాన్ని మీరు వ్యూ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సాయంకాలమే ఒక మెసేజ్ వచ్చింది నాకు. ఏమని అంటే, చింతూరు ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నటువంటి పాస్టర్ మోహన్ దాస్ తాను టైఫాయిడ్తో సఫర్ అవుతున్నాడని, తన రికవరీ కొరకు కూడా ప్రార్థన చేయడానికి దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. మీకు అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన నా ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనములు. నా సాక్ష్యం ఏమిటంటే, నా పేరు మేడిచెట్టి ఇందిర, మాది సూలూరుపేట. మా స్వగ్రామం వచ్చి సొంతూరు రాజమండ్రి. ఉద్యోగ రీతిగా నేను సూలూరుపేటకి వచ్చి ఉన్నాము. నేను, మా అమ్మ, మా కొడుకు, మేము ఒక 5 మంది కలిసి మా కుటుంబ సభ్యులము సూలూరుపేటలో ఉంటున్నాము. నేను 2014లో యేసుక్రీస్తును తెలుసుకొని బాప్టిషన్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు షారోను సంగమంకు నేను అడ్డుగట్టపడ్డాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నా పట్ల చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఊహించిన కార్యములు ఎన్నో చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. నా కుటుంబంలో కొన్ని మీ ముందు పంచుకోవటానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, నేను 2017లో 5వ నెలలో లీవ్ పెట్టున్నాను. వైఆర్సీ ఇచ్చి ఉద్యోగం వాలంటరీ ఇచ్చి ఆ ఉద్యోగం నా బిడ్డకి ఇవ్వాలని 2017లో నేను వాలంటరీ రిటైర్మెంట్కి నేను లీవ్ శాంక్షన్ చేసుకుని లీవుల్లో ఉన్నప్పుడు ఎప్పటి నుంచో నాకు ఒక ఆశ ఉండేది. సూలూరుపేటలో ఒక స్థలం కొనాలని ఎంతగానో నేను ఆశపడేది. కనీసం ఒక 15 ఏళ్ళ బట్టి నేను కొనాలనుకున్న స్థలాన్ని నేను కొనలేకపోయేదాన్ని. ఎక్కడా నాకు ఇంకా దేవుడు ఈ సూలూరుపేటలో స్థలం ఇస్తాడా ఇవ్వడా అని అనుకుంటా ఉండగా అద్భుత రూపుడుగా 2018 10వ నెలలో అద్భుత రూపుడుగా నేను దేవుడు మార్గాలు తెరిచి 33 అంకణాలు నేను 16 నెలలు లీవులో 16 లక్షలు పెట్టి కొనుక్కోవటానికి దేవుడు సహాయం చేసినందుకు దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. అంతేకాదు దేవుడు అద్భుత రూపంగా కరెక్ట్గా లీవ్ పెట్టిన 20 నెలలకి బాబుకి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత 3 నెలలకి ఉద్యోగం వచ్చిన 1 ఇయర్కి బిడ్డకి ఆత్మీయ బిడ్డతో వివాహం జరిగింది. వివాహం జరిగిన 1 నెల రోజుల్లో మా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. సమస్యల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో నేను ఉండగా నా ఆత్మీయ తల్లిదండ్రులకి నా పరిస్థితి అంతా చెప్పుకున్నప్పుడు, అంకుల్ నేను మా సొంత ఊరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, మా మామయ్య నన్ను తీసుకెళ్ళిపోతారు, ఇక్కడ ఉంచరంట. అన్ని విషయాలకి నాకే కొదవ ఉండదు అంకుల్. ఒక దేవుడి విషయంలో నేను దూరం అయిపోతున్నాను అంకుల్. అందుకే నేను ఇక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాను అంకుల్. దేవుడి చిత్తం మరి నేను అక్కడికి వెళ్ళిపోతే ఈ దేవుడికి దూరంగా వెళ్ళిపోతానని నాకు భయం నన్ను వెంటాడుతుంది అంకుల్ అన్నప్పుడు దేవుడు అంకుల్ ద్వారా నా సమస్యని అద్భుతంగా తీర్చాడు. అంకులు మా కుటుంబ సభ్యులతో మాట్లాడి మా కుటుంబానికి సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించాడు. అంతేకాదు కానీ ఈ ప్రాతకాల వాక్యాల్లో, ప్రార్థనలో దేవుడు ఎంతగానో మమ్మల్ని బలపరుస్తూ ఉండేవాడు. తెల్లవారుజామున 5 గంటలకి లేచి నేను మా బిడ్డ వెళ్ళి మందిరంలో కూర్చుని 5 గంటల నుంచి 6 గంటల దాకా వాక్యం విని విజ్ఞాపన చేసేవాడు. అంతేకాదు కానీ ప్రతిరోజు 91వ కీర్తన మా ద్వారా ఎంతగానో అంకులు చెప్తుంటే మేమందరం ఏకీభించి ఆ వాక్యాన్ని మళ్ళీ మేము చెప్పేవాళ్ళం. ఆ వాక్యాల ద్వారా మేము ఎంతగానో బలపడ్డాం. ఆ 91వ కీర్తన ద్వారా మా కుటుంబంలో ఆ వాగ్దానాలన్నీ మా కుటుంబ పక్షంగా నెరవేరినాయి. అంతేకాకుండా మేము
మేము ఆ వాగ్దానాలను బట్టి ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఆ వాగ్దానాలు మా కుటుంబ పక్షంగా, మా సంఘ పక్షంగా నెరవేరాలని అనుకోకుండా లాక్డౌన్ విషయంలో కూడా ఆన్లైన్ ద్వారా వాక్యం అంకులు ఆంటీ చెప్పటం మొదలుపెట్టారు. 1 year అయింది. మొన్న మార్చి 20వ తేదీకి కరెక్ట్గా 1 year అయింది. లైవ్లో ఈ వాక్యాన్ని అందిస్తున్నందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇళ్ళకాడ కూర్చుని మేము ఈ వాక్యాన్ని ఎంతగానో బలపరుస్తున్నాం. రోజు రోజుకి అంకుల్ చెప్తుంటే రోజు రోజుకి కొత్తగా ఏదో వినని మాటలు మేము వింటూ ఎంతగానో బలపరుస్తూ ఉండేవాడు వాక్యాల ద్వారా. అంతగా మేము బలపడ్డాం. అంతేకాదు, నాకు స్మార్ట్ ఫోన్ ఉన్నింది. చిన్న ఫోన్లు ఉండేవాళ్ళు ఒక 5 మంది ఉండేవారు. వాళ్ళ ఇళ్ళకాడు ఉండే, అమ్మ వాక్యం మాకు లేదు, వాక్యం మాకు అందిస్తే మాకు వినిపిస్తే బాగుంటుందమ్మా అని అనేవారు. నా సెల్ ఫోన్ ద్వారా ఒక 5 మందికి కనెక్షన్ ఇచ్చి వాళ్ళకి వాక్యాన్ని వినిపించేవాళ్ళు. వాళ్ళల్లో కాంతమ్మ ఆంటీ ఒకటి, ధనమ్మ ఆంటీ ఒకటి, సంతోషమ్మ ఆంటీ ఒకటి, మరియమ్మ ఆంటీ ఒకళ్ళు, ఇలాగా రూతమ్మ ఆంటీ, ఈ 5 మందికి నేను వాక్యాన్ని వినిపిస్తూ ఉండేదాన్ని. ఈ 5 మంది కూడా వాక్యం విని ఎంతగానో బలపడుతూ వచ్చే ఉండే. ప్రాతకాల ప్రార్థనలు పోయిన సంవత్సరం మార్చి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 1 year కంప్లీట్ అయిపోయింది కదమ్మా. మేము ఎంతగానో ప్రయాసపడి రాత్రిలో మేల్కొని ఆంటీ నేను వాక్యాన్ని అందిస్తూ ఉన్నాము. కొన్ని ఇబ్బందులు వచ్చినా మా ఇబ్బందులు పక్కన పెట్టి వాక్యాన్ని మేము సమృద్ధిగా అందిస్తున్నామమ్మా. రేపు గుడ్ ఫ్రైడే అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని ఆపేయాలనుకున్నప్పుడు మేము ఎంతగానో బాధపడ్డాం. ఈ సెకండ్ కరోనా వచ్చింది అని అక్కడక్కడ అంటున్నప్పుడు, మా సూలూరుపేటలో కూడా అక్కడక్కడ ఉంటుంది అని అన్నప్పుడు మాకెంతగానో భయం వేసేది. అంకులు మా సలహా అడిగారు. అంకులు అమ్మాయి మేము ఇది కంటిన్యూ చేయాలా ఆపేయాలన్నప్పుడు మేము అందరం అన్నాం, అంకుల్ దీన్ని కంటిన్యూ చేయండి అంకుల్, ఆపేయద్దు, సెకండ్ టైం కరోనా అంటున్నారు, మేమందరూ భయపడుతున్నాం అంకుల్, మీ వాక్యం ద్వారా మేము ఎంతగానో బలపడుతున్నాం, దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నారు అంకుల్, ఈ వాక్యాన్ని మట్టికి కంటిన్యూ చేయమని మేము చెప్పాం. మా జీవితంలో ఎన్నో సమస్యలున్న సమస్యలన్నిటినీ దేవుడు తీర్చి మాకు కుటుంబానికి సమాధానం అనుగ్రహించినందుకు దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అంతేకాదు కానీ దేవుడు ఎడబాయని దేవుడుగా నా కుటుంబం పక్షంగా నా పక్షంగా ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలు మా పట్ల నెరవేరుస్తున్నందుకు దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అంతేకాదు కానీ నేను బలహీనరాల్ని, ఆల్రెడీ నాకు పోలియో, నా 2 కాళ్ళు పనిచేయు. కానీ నేను దేవుడి సన్నిధిలో ఏదో పరిచయాలు చేయాలని ఆశ ఒకటి ఉండేది. నా ఆశను తెలుసుకునే దేవుడు ఆంటీ వాళ్ళ ద్వారా నాకు ఒక చిన్న పరిచయాలు ఇచ్చాడు. అయ్యా, నేను పరిచయాలు చేయాలనుకున్నప్పుడు దేవుడు అద్భుత రూపంగా నన్ను ఇంట్లోనే కూర్చుని నాకు ఫోన్ పరిచయం ఇచ్చారు. ఆ ఫోన్ ద్వారా ఆంటీ అంకులు ఏ రోజు ఏ మెసేజ్ చెప్తుంటే ఆ మెసేజీలు వారి కార్యక్రమాలు అన్నీ నేను వాళ్ళకి లైవ్లో వాక్యం సెల్ ఫోన్ ద్వారా నేను వాళ్ళకి తెలియపరిచి అనేక మంది ప్రజల్ని, మా సంఘ ప్రజల్ని ఆ సమయానికి సంఘంలో సమకూర్చేవాళ్ళు. ఈ విధంగా నాకు పరిచయాలు ఇచ్చినందుకు దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అంతేకాదు, మేము భయంకరమైన పరిస్థితుల్లో మా కుటుంబంలో అందరికీ అనారోగ్యం వచ్చిన పరిస్థితుల్లో కూడా దేవుడు అందరినీ అద్భుత రూపంగా కాపాడి మమ్మల్ని అందరినీ ప్రాణాలతో నిలబెట్టినందుకు దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇలా చెప్పాలంటే మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో ఆశ్చర్య కార్యములు, ఎన్నో ఊహించని కార్యములు దేవుడు మా పట్ల చేసినందుకు దేవాది దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటున్నాను. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకున్నామయ్యా. అద్భుతీకరుడవు, ఆశ్చర్యకరుడవు, మా విమోచకుడవు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువ, ప్రేమాస్వరూపమైన దేవ, మీకే స్తోత్రములు 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 చెల్లించుకున్నానయ్యా. యూట్యూబ్ ద్వారా ప్రభువ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. అయ్యా, నా సాక్ష్యాన్ని తండ్రి నేను పంచుకోవటానికి నాయన మీరు చూపిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ.
అయ్యా మీరు చేసిన ఉపకారములకు, అయ్యా ఆశ్చర్య కార్యములకు, అద్భుత కార్యములకు, మేము ఊహించిన కార్యములకు బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నెమ్మది లేని పరిస్థితుల్లో అయ్యా మా కుటుంబానికి మీరు నెమ్మది అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా సమాధానం అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రాలు ప్రభువా. ఐక్యత అనుగ్రహించిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా యేసయ్యా నైనా నేను బలహీనరాలైన నన్ను ప్రభువా అయ్యా మీరు ఇంతగా నన్ను నాయన బలపరుస్తూ అయ్యా ముందుకు నడిపిస్తూ అయ్యా నన్ను స్థిరపరుస్తూ ఉన్నందుకు దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నేను తెట్రెళ్ళిపోయినప్పుడు ప్రభువా, అయ్యా నేను కుంగిపోయినప్పుడు ప్రభువా, అయ్యా నేను యాదనలో ఉన్నప్పుడు ప్రభువా తండ్రి నీ ఆత్మీయ బిడ్డల ద్వారా ప్రభువా, నా ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా తండ్రి నన్ను ఎంతగానో నన్ను బలపరుస్తున్న దేవా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రి నన్ను ఎంతగానో బలపరుస్తూ అయ్యా నన్ను నా బాధలలో నాకు నెమ్మది కలిగిస్తూ నీ వాక్యాల ద్వారా నాయన నన్ను స్థిరపరుస్తూ ఉన్న దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను తండ్రి. అయ్యా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు నా యేసుక్రీస్తు నామంలో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.